నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కేసీఆర్ తెర వెనుక ఉండి ఒక వ్యూహరచన చేస్తున్నాడు. కేటీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేపిస్తున్నాడు. హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్ర సమితి పగ్గాలు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ జనం టీవీ మీకు ముందుకు తీసుకొస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 64 సీట్లు తెచ్చుకొని సిపిఐ పార్టీ మిత్రపక్షమైనటువంటి సిపిఐతో కలిపి 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మరి అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది. పత్యంగా ఏలిర్రు. హ్యాట్రిక్ వస్తానుకురు, హ్యాట్రిక్ కాస్త బోల్తా పడ్డరు, పోయింది. మరి ఈ 10 సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇట్లాంటి నాయకులందరూ చేసినటువంటి అవినీతిని రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చే ఆవశ్యకత ఇప్పుడు ఉన్నది. తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నాడు. వాళ్ళు ఏం చేసిరో జనాలకు చెప్పేటట్టు ఉన్నాడు. అవసరమైతే తీసుకుపోయి జైల్లో వేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి దీన్ని తట్టుకోవాలంటే కేసీఆర్కు అధికారం లేదు, కేటీఆర్కి అధికారం లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి అధికారం లేదు, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పదవి ఉండాలి. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి సమానంగా ఏదైనా ఒక పదవి ఉండాలి. అప్పుడే కార్యకర్తలకు భరోసా కల్పిస్తాం, అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి భరోసా కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎంకు ధీటుగా కేటీఆర్ని మల్కాజ్గిరి లేదా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేపించి గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి కేంద్ర మంత్రివర్గంలో ఏదో ఒక మంత్రి పదవి తెచ్చుకుంటారు ప్రోటోకాల్ ఉండడం కోసం. రేవంత్ రెడ్డి ఇలా జైల్లో వేస్తా అంటే నరేంద్ర మోడీ వద్దంటాడు. దీనికోసం కేటీఆర్ని జాతీయ రాజకీయాలకు తీసుకుపోయి ఎంపీగా పోటీ చేయించి కేంద్ర మంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డిని తట్టుకుంటాడు. లేకపోతే రేవంత్ రెడ్డిని తట్టుకున్న పొజిషన్ కేసీఆర్కి లేదు, కేటీఆర్కి లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులకు ఎవరికి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి నుంచి వెళ్ళి తప్పించుకోవడం కోసం, రేవంత్ రెడ్డి ఆయన గురిపెట్టినటువంటి బాణాన్ని తప్పించుకోవడం కోసమే, ఆత్మరక్షణ కోసమే వాళ్ళు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి పదవిలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మరి ప్రెసిడెంట్గా వ్యవస్థాపాధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు మరి ఈ కేటీఆర్ అంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి పోయి అక్కడ ఎంపీగా ఉండి మంత్రి అయితే మరి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చూసుకుంటారంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి మళ్ళీ బలోపేతం చేసే దిశగా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి భయపడే వాస్తవంగా ఓడిపోయిన వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేయాలి, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేటువంటి ప్రజలకు విప్పి చెప్పాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి, వచ్చే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు వ్యూహరచన చేయాలి. కానీ ఆత్మరక్షణలో పడ్డరు కేసీఆర్, కేటీఆర్. అందులో భాగంగానే ఆయన కేంద్ర మంత్రి అవుతున్నాడు. అంటే ఇది తట్టుకోలేక, రేవంత్ రెడ్డిని తట్టుకోలేకనే ఆయన ఢిల్లీకి పారిపోతుండు కేటీఆర్ అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి హరీష్ రావు 5 ఏళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా పోరాటం చేసి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టి మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సి. కల్వకుంట్ల కవిత ఏం చెప్తా ఉంది, అక్కడ ఉండేటువంటి సెక్రటేరియట్లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తుంది, షో చేస్తూ ఉంది. మరి ఆ సెక్రటరేట్ ఎవరు కట్టించారు? కేసీఆర్ కట్టించింది కదా. మరి అప్పుడు కేసీఆర్ తెలివి ఏడిపోయింది? అప్పుడు కేసీఆర్కు తెలివి లేదా? కేసీఆర్ కుమార్తె కవితకు తెలివి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయడం కోసమే ఆ వినతి పత్రం ఇస్తా అంటుంది. అంటే జ్యోతిరావు పూలే విగ్రహం కట్టాలంటుంది. వాస్తవంగా సెక్రటరేట్ కట్టిననే ఎవరెవరు ఫోటోలు ఉండాలి, ఎవరెవరు విగ్రహాలు ఉండాలి, అది ఎట్లా ఉండాలనేటువంటి చూసుకోవాలి కదా. ఇప్పుడు వాస్తవంగా 2 నెలలు 3 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2-3 నెలలు కాలేదు, అప్పుడే పోరాటం స్టార్ట్ చేసింది. మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం పోరాటం చేసింది? తెలంగాణ అమరుల తరఫున కావచ్చు, తెలంగాణ రైతాంగం తరఫున, దళితుల తరఫున ఏమన్నా ఒక మాట మాట్లాడిందా? అంటే ఇక్కడ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పుకొస్తుంది.